ఆ దేశంలో ఉండి చెరబట్టబడి వెళ్ళిపోయినటువంటి ఆ కుమార్తె అయిన చిన్నదానికి తెలుసు. అందుకే ఆ చిన్నది ఆ ప్రత్యక్షత కలిగిన మనసు కలిగి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నది. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడే ఈ ప్రవక్త చేసిన కార్యాలు విని ఉన్నది. ఇశ్రాయేలు పట్ల ఆయన ఎలాంటి కార్యాలు చేసి ఉన్నారో తెలుసుకున్నది. కాబట్టే ఈ రోజున వేరే దేశంలో ఉన్నా సరే తన దేశంలో ఉన్న ప్రవక్తను మర్చిపోలేదండి. ఆ యొక్క ప్రవక్తతో సర్వాధికారి అయిన దేవుడు ఉంటారు. సర్వాధికారి అయిన దేవుడు ఎలీషా ప్రవక్తతో ఉండి అనేకమైన కార్యాలు చేస్తారు. ఎలాంటి కార్యాలైనా దేవుడు జరిగిస్తారు ప్రవక్త ద్వారా అని చెప్పి ఆమె విశ్వసించినటువంటి విశ్వాసము చాలా గొప్పది. మరి ఆ దేశంలోనే ఉంటున్నాడు రాజు. ఒక కుమార్తెకు తెలిసినటువంటి విషయము కూడా ఈ రాజుకు తెలియకపోవడం చాలా గమనార్హం కదా. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కానీ నీ పక్కన కార్యము జరుగుతూ ఉన్నా కూడా నువ్వు గ్రహించలేకుండా ఉన్నావేమో. నీ దేవుడు నీ పట్ల ఎన్నో మహోపకారాలు చేసినా ఆ మహోపకారాలను పక్కన పెట్టేస్తున్నావేమో. నిజ దేవుడు నీవు లక్ష్య పెట్టడం లేదేమో. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ.